హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి యూట్యూబ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ దోశ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూడండి. రోజు రెగ్యులర్గా తినే దోశ కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఈ దోశ. ఎలా తయారు చేశానో చూద్దామా మరి. 1 కప్ బీట్రూట్ తురుము, 1/2 కప్ క్యారెట్ తురుము, 2 కప్స్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ అంత అల్లం తురుము, ఒక చిన్న టొమాటో కట్ చేసిన ముక్కలు. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. అలానే పిల్లల కోసమైతే కనుక మీరు పచ్చిమిర్చి కూడా స్కిప్ చేయొచ్చు. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత కొంచెం అంత నీళ్ళు అయితే చిలకరించండి. ఇలా చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని పెనం మీద వీలైనంత పల్చగా వచ్చేలాగా దోశను వేయండి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్స్ కలిపిన మిశ్రమాన్ని దోశ పైన చల్లాలి. మీకు కనుక ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇక్కడ కొంచెం అంతా ఆయిల్ వేసిన తర్వాత అదే గరిటెతో ఆనియన్స్ దోశకి అతుక్కునే విధంగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల అవి దోశలో బాగా కలిసిపోయి బాగా ఉడుకుతాయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చేయాలి. దోశ బాగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. దీనిని ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.